పెళ్లి చేసుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీ పీడ ఎప్పుడు వదులుతుందో ఒక ఆడదాని మనసు నీకెప్పటికీ అర్థం కాదు. చెత్త ట్రాఫిక్ వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. మీటింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, చాలా టెన్షన్ గా ఉంది నాకు. టెన్షన్ గా ఉంది కదా, నువ్వు కాఫీ తాగుతావు, నేను దమ్ కొట్టి వస్తా. యాక్చువల్లీ నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు వరుణ్. తెలుస్తుందా? బాగా నవ్వకం అదా. ఎక్స్క్యూజ్ మీ, ఇక నరేష్ గారంటే. హలో సార్, నరేష్ గారండి. ఓ హలో నరేష్ గారు. ఎక్స్క్యూజ్ మీ నరేష్. ఏమండి, ఇక నరేష్ గారంటే. వీళ్ళు అసలు పట్టించుకోక వీళ్ళ సంగతి. వైఫై ఒకటి పెట్టుకో. వైఫై నీకు వస్తుందా? నీకు వస్తుందా? రావట్లేదు. ఓ షిట్, వైఫై రావట్లేదు. ఎవరైనా ఏదైనా చేయండి ప్లీజ్. ఓ గేమ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఎవరన్నా కాల్ చేయండి, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఆఫీస్ లో ఏసీ లేకపోయినా పర్వాలేదు, కానీ వైఫై లేకపోతే ఐ కాంట్ ఇమాజిన్. ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? నెట్ ఆగిపోయి 5 నిమిషాలు అవుతుంది. అయితే చచ్చిపోతారా? ఆక్సిజన్ లేకపోతే చస్తారని తెలుసు, ఇంటర్నెట్ లేకపోతే చస్తారని నేను ఇప్పుడే చూస్తున్నాను. అసలు మీరు ఎంత ఎడిక్ట్ అయ్యారేంటి? ఇలా ఇంటర్నెట్ మైలో పడే మీరు చేయాల్సిన పని 3 గంటలు కాకుండా 8 గంటలు, అంటే దాదాపు 3 రోజులు. ఇలా గంటలు రోజులు, రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు, సంవత్సరాలు యుగాలు అయితే ఆఖరికి మన ఆర్థిక వ్యవస్థ ఎన్ని ఎరువులేసినా మొలవని వీడు బోడుగుండులా తయారవుద్ది. ఇలా అవ్వకూడదనే నేనే వైఫై ఆన్ చేశా. అవునా? అవునా? అవును. అసలు మీకు ఏసీ ఇచ్చి ఇంటర్నెట్ ఇచ్చి అకౌంట్లో డబ్బులు వేస్తున్నా ఆ బకరగాడెవడు? ఆ బకరాగాన్ని నేనే. మీరు ఇందాక ఎండి గారని తెలియక. అంటే తెలిస్తే ఇంకోలా తిడతావా? చే మన సాఫ్ట్వేర్ వాళ్ళకి వైఫ్ కన్నా వైఫై ముఖ్యం సార్. సోదాపి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పు. గుడ్, వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్. ఇండియన్ ట్రెడిషన్ డిజైన్స్ చేయడంలో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నావు పల్లవి. ఈసారి అవార్డు డెఫినెట్ గా నీకే. అవార్డు రావాలంటే ముందు ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేషన్ ఛాన్స్ రావాలి కదా మేడం. ఈసారి నువ్వు డెఫినెట్ గా పార్టిసిపేట్ చేస్తున్నావు, నాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు డిజైన్స్ అన్ని రెడీ చేసుకో. నేను అదే పనిలో ఉన్నా. రెడీ అవ్వగానే మిమ్మల్ని పిలుస్తా ఫస్ట్. ఓకే, సీ యు సూన్. మ్యాగీ, ఏం చూస్తున్నావు మ్యాగీ? మేడం, ఆ అప్పర్ లేయర్ కట్ ని కొంచెం లోడౌన్ చేస్తే బాగుంటుంది. నేను నెక్స్ట్ డిజైన్స్ కి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తా, నువ్వు ఆర్డర్ చేయాలి. ఆ వర్క్ చూడు ముందు. హలో, ఎక్కడ బయలుదేరావా? 10 minutes లో స్టార్ట్ అవుతా. ప్లేస్ ఎక్కడో తెలుసుగా. మనం రెగ్యులర్ గా కలిసే రెస్టారెంటేగా. చెప్పడం మర్చిపోయా, మీటింగ్ సక్సెస్, ప్రాజెక్ట్ మనకే. ఓ గుడ్ న్యూస్, ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో కన్ఫర్మ్. థ్యాంక్ యూ. ఒక 10 minutes లో అక్కడ ఉంటా. వరుణ్ నాకు ఫోన్ చేశాడు, ప్రాజెక్ట్ ఓకే అయిందని. పల్లవి కూడా నాకు ఫోన్ చేసింది, ఫ్యాషన్ షో ఓకే అయిందని. వీడెక్కడా? అదిగో వచ్చాడు. హే వరుణ్, హాయ్ రా. ఎరా ఒక్కడే వచ్చావా? హలో మేడం. పల్లవి ఏది? పల్లవి జేబులో. అదిగో వచ్చిందిరా. హాయ్ రాజేష్. హాయ్.
పల్లవి డార్లింగ్, మాకున్న అర్జెన్సీ కూడా లేదు మీకు. ఇలా అయితే ఎలా? ప్రతి దాంట్లో అర్జెన్సీ అయ్యారా? చెప్పిన మాట అసలు పట్టించుకోదు. నువ్వు సర్ది చెప్పాలి కదరా. తనకేది ఇష్టం అది చేస్తే తను హ్యాపీ కదా. నేను హ్యాపీగా ఉంటే అస్సలు చూడలేడు. ఇంకా హ్యాపీగా ఉంచడానికి ఏం చేస్తాడు? ఏం చేయడం ఏంట్రా? ఓ బ్యూటిఫుల్ నైట్ రొమాంటిక్ గా మల్లెపూలు తీసుకుని వెళ్తే నాన్న రాద్దాంతం చేసింది. మల్లెపూలు తెచ్చి పక్కలోకి రమ్మంటాడు. ఎప్పుడు చూడ అది తప్ప ఇంక వేరే ధ్యాసే లేదు తనకి నా మీద. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని సర్దుకుపోవాలి కదా. సర్దుకుపోవడానికి అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకు ఛాన్స్ ఉండదు. అది రాకాసి. ఎప్పుడు చూడు తన మాటే గెలవాలని పట్టుదల. నా గురించి అస్సలు పట్టించుకోడు. మాకు ఇంపార్టెంట్ డేస్ వదిలే, కనీసం నా బర్త్డే కూడా తనకి గుర్తుండదు. చెప్పేది విను, దిస్ ఇస్ టూ మచ్. పల్లవి చేసింది 3 మచ్. కాదు, తప్పంతా వరుణ్దే. అయ్యో పిచ్చాని, నా మాట నమ్ము. పల్లవే ప్రాబ్లం ఇక్కడ. ఏంటి ప్రాబ్లం? వరుణ్ కి అసలు పల్లవి బర్త్డే కూడా గుర్తులేదంట. అదే నీకైతే నా లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అన్ని గుర్తులేవా? అమ్మో, తిరిగి నా మీదకి వచ్చేలా ఉంది. ఇప్పుడు నాకు డేట్స్ గుర్తులేవంటే సునామీ వస్తుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేశారు. ఏంటి చెప్పు, గుర్తులేవా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రాబ్లం అంతా వరుందే అనిపిస్తుంది. ఇట్స్ ఓకేలే, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మన టైం వేస్ట్. మర్చిపోయా, నీ బర్త్డేకి సర్ప్రైజ్ గా ఒక డైమండ్ నెక్లెస్ కొందాం అనుకుంటున్నా. సో స్వీట్. పల్లవికి చెప్పొస్తానే. అమ్మయ్యా, అది గంట నుంచి తప్పించుకున్నాను రా బాబు. ఈ లేడీస్ ని మాయ చేయడంలో వరుణ్ గడ్ ఎప్పుడు డెవలప్ అవుతాడో ఏంటో. పల్లవి డార్లింగ్, రాజేష్ కి అర్జెంట్ కాల్ వచ్చింది. మళ్ళీ కలుస్తాను. డోంట్ స్ట్రెస్ అవుట్. ఓకే, సియా, బాయ్. వన్ బై వన్ రండమ్మా. యూజ్ స్పేస్ గాడ్ డామ్ ఇట్. మేల్ రిపోర్టర్స్ బ్యాక్ అమ్మా. ఫీమేల్స్ ముందు రండమ్మా. మంగారు తల్లి రండి. ఏంటి డిఎస్ఎల్ఆరా? 5D వాడండి, అప్డేట్ అవ్వండి. నువ్వు కొంచెం టైట్ పెట్టుకోమ్మా. నువ్వు కొంచెం వైడా ఫ్రేమ్ సెంటర్ పెట్టుకోమ్మా. బాగున్నా? ఇక నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమ్ ఇన్ అవుతా. అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్. నేను సెట్ చేసుకుంటాను. నువ్వు లోపల ఫైల్ సెట్ చేయి. ఓకే సార్. ఓ షిట్, మర్చిపోయా సార్. బ్లెస్ మీ సార్. వెనుపుడు పుడుస్తావేంటి? చూసలేదు సార్. పోరా ప్లీజ్ పో. ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే 60కి పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లాయరు లేరు. మీరు ఏకంగా 98 కేసులు గెలిచి అతి త్వరలో 100వ కేసుకి చెరువులో ఉన్నారు కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది రాజా. ఈ విజయం నాదొక్కడిదే కాదు, విడిపోదాం అనుకున్న జంటలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను. మరి కాసేపట్లో 99వ కేసు వాదించబోతున్నారు కదా, గెలుస్తారా? 99 కాదు, వెరీ సూన్ 100వ కేసు కూడా గెలిచి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను. వన్స్ నే కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు. శిష్య రెడీయేనా? అంతా రెడీ సార్. కానీ ఇంకా కానీ ఏంటి శిష్య? అది మన డివోర్స్ కేసు క్లయింట్ సుబ్బారావు గారి వైఫ్ చాలా బాధపడుతుంది సార్. విడాకులు విత్డ్రా చేయమని అడుగుతుంది సార్. బతినాడుతుంది శిష్య. సార్, జాలి అనేది మన వర్క్ లో ఉండకూడదు. అవును సార్. వృత్తి ధర్మం కదా, చాలా ఇంపార్టెంట్. అవును సార్. సార్, సుబ్బారావు గారి వైఫ్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. అప్పుడేదో ఆవేశంలో ఆయన చేసిన పని నచ్చక విడాకులు తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నా పాప భవిష్యత్తు నాశనం చేయకూడదని విడాకులు వద్దు అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను కదమ్మా. మీరే విడిపోతాం, విడాకులు కావాలి ఇన్నన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం, మళ్ళీ హ్యాపీగా ఉంటాం. హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి? సాధ్యం కాదు తల్లి. శిష్య సార్ 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 ఆమెను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్. ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్. ఒక పని చేయి శిష్య. సార్, ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా. అంతే, వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి, అది కూడా నేనే వాదించేసి విడాకులు ఇప్పించేసి సెంచరీ పూర్తి చేసుకుంటా. సారీ సార్. ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్లీ నీకు జీతం వస్తుంది కదా, కట్ చేసి పారేస్తా. సారీ సార్. ఓకే? సారీ సార్. యువర్ ఆనర్, ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది. బంగారం, కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను. కంగ్రాచులేషన్స్. గిన్నిస్ బుక్ లో నా పేరు రికార్డ్ కాబోతుంది. 100వ కేసు
ఆల్రెడీ ఒక జంట మన ఆఫీసులో వెయిట్ చేస్తుంది. వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను. నువ్వు రెడీగా ఉండు. నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం. See you. Bye bye. చెప్పండి. పర్లేదు చెప్పండి. నాకు విడాకులు కావాలి సార్. నాకేమన్నా మా విడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి సార్. ప్రాసలు వద్దండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎర్రగా బుర్రగా ఉంది, తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్. ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి మా నాన్న ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడు? నానా చెప్పు. నాన్న చెప్పు. అంకుల్ చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంట లేదు. నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లెపై పేరు రాసి పారేస్తాను. వామ్మో, ఈ ఆస్తి గొడవలు నాకొద్దు. అన్నయ్య, పెద్దనాడు చెప్పిన మాట విను. ఆంటీ సైలెంట్గా ఉన్నట్టుంది, మీకు సపోర్టా? అమ్మా అమ్మా చెప్పమ్మా. మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా? ఆయన మాటే నా మాట. ఆంటీ తానా తందన బ్యాచ్ అనమాట. మా మమ్మీ కూడా అంతే. వాళ్ళు ఎంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అడ్డు వచ్చినా గానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నా సార్. ఈ హరిహరాదులు ఎవరు, వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే సార్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. నేను ఏదో ఫ్లోలో చెప్పాను. నేను ఫ్లోలో రాశాను సార్. నేను కూడా మా అమ్మా నాన్నని కాదని వీడితో బయటికి వచ్చాను. మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారు? నానమ్మ నానమ్మ. గ్రానీ. సార్ చెవుడు. ఒసే నాయనమ్మ. తల్లి, ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు, నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా? నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు. నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్. కానీ ప్రేమ పెళ్లిలు 100% సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు. ఇంట్రెస్టింగ్. ఏం చేశాడు? ఏవని చెప్పాలి, ఎన్నని చెప్పాలి. ఇతను సాడెస్ట్, బైపోలా, పొసెసివ్, సైకో. చూసారా సార్, నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది. ఫిజిక్స్ కాదయా, మ్యాథమెటిక్స్. ఒరే ఇది కెమిస్ట్రీ రా. ఇతనే ఓ మిస్టరీ. అసలు మీ పెళ్ళి ఎప్పుడైంది? ఆగస్ట్ 15th సార్. 17th సార్. అదే అంటే ఆగస్ట్ 10 హాలిడే కదా సార్. దాని తర్వాత 2 days డేట్ ఇచ్చారు సార్. చూసారా సార్, పెళ్లి రోజే గుర్తులేనుడికి పెళ్ళాం ఏం గుర్తుంటుంది? అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్. నాకెందుకు తెలియదు సార్? చెప్పు. 98490 కాదు 9840099. 9849 మొత్తం 10 నంబర్లు ఉంటాయి. మీరు ఇలా టెన్షన్ పెడితే ఎలా చెప్పాలి సార్? పెట్టాలో చెప్పు. మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే రిపీట్ చేస్తాడు. దాని నంబర్ మాత్రం 4 మీదే పెట్టుకున్నాడు. అంటే దివ్య నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ సార్. ఇంతకీ దివ్య ఎవరు? కలీగ్. దాని మాయలో పడ్డాకి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అంతేనా? నీకు 100 సార్లు చెప్పేస్తాను నా ఫ్రెండ్ అని. హలో, ఫ్రెండా కలీగా? మా సార్ క్లారిటీ కావాలి. కొలీగ్ లాంటి ఫ్రెండ్ సార్. ప్రేమించినప్పుడు 100 కబుర్లు చెప్పాడు కానీ పెళ్ళైన నెక్స్ట్ డే నుండి పట్టించుకోవడం మానేశాడు. తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు. అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావడానికి. సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దామంటే రాదంట సార్. వాడు ఎవడో లైవ్ లో గాలి డాక్టర్ అంట. వాడికి ఫోన్ చేస్తుంది. వాడు తగ్గిందా అంటే తగ్గిందంట. నన్ను కూడా అలా చేయమంటే నేను ఎలా చేయాలి సార్? అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పీల్చుకొని సార్. ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు. నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది. నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ ద్రావిడ్కి కోపం వస్తుందంటే వినడే. బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు. సార్ నాతో ఎక్కడికి రాడు, తనతో బయటికి తీసుకెళ్ళడు. నేను వేసుకునే ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు. అదేంటి, మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా. అన్నాడు సార్. దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్. మరి ఇంకే? నా పేరు పల్లవి సార్. సార్ ఏదో రాస్తున్నారేంటి సార్? యు డన్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో. అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్. నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? మేడంకి సార్ అంటే పిచ్చి. హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్. తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనబోయి గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకెలా ఉంటుంది? అసలు క్రికెట్ అవునే అడగండి. అమ్మా ఇక నీ ప్రాబ్లం చెప్పు, మమ్మల్ని ఇరికించమాకు. చూసారా సార్, ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీని మనసు నుండే విషప ఆలోచనలు. ఇది ఆలోచించే విధానం కృష్ణపల్ నోయలు కూడా అర్థం కదా సార్. ఎవడ్రా వాడు? ఫేమస్ కమెడియన్ సార్. ఓ కమెడియనా? ఎస్పీ గారి లాగా. అతను సింగర్ గా సార్. సింగరా? తెలీదా? చూసారా సార్, మీకన్నా తెలుసు. వీడికేమీ తెలీదు. ఇక నా వల్ల కాదు, వెక్స్ అయిపోయాను సార్. నాకు డివోర్స్ కావాలి. అది వెక్స్ అయింది, నేను ఫిక్స్ అయ్యాను. నాకు డైవర్స్ కావాలి సార్. మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని, పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్. ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా 100వ విడాకులు గిన్నిస్ బుక్కి చివరి మెట్టు. అమ్మయ్యా, ఇక మేము మర్చిపోవచ్చు అనమాట. ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను. డాక్యుమెంటు నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా. కానీ ఒక 2 రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి. 99 గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్తో గోవా టూర్ వెళ్తున్నాను. రాగానే 100% నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్.
నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మరి ఎక్కడికి వెళ్ళాలి? డైవోర్స్ అనుకున్నాం కదా, ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు. సరే మీ ఊరికి టికెట్ వేస్తాలే. ఎందుకు? మా అమ్మ నాన్నల్ని పలకరిస్తావా వెళ్ళి? లేదు, నిన్నే పర్మనెంట్గా అక్కడ పంపుదామని. నేనెళ్ళవేంటి? ఇక్కడే ఉంటా. ఇది నా ఇల్లు. ఇది నా ఇల్లు కూడా. చిచ్చి, నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ. అసలు నీతో కలిసి ఉంటా నాది బుద్ధి తక్కువ. అయితే పో, ఇంకా ఇక్కడెందుకు? అయితే నా వాటా నా మొహాన పడే నేను వెళ్తా. ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు. ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు. దూరం దూరం ఎందుకు ఇంకా విడివిడిగా, వారం వర్షం చూడకు వచ్చే కలివిడిగా, మీనం మేషం లెక్కలు సరిపెట్టాం గనక, ఇంకేమున్నవి చిక్కులు జంటై ముడిపడగా, పరులొద్దంటే వింటామా, సరిహద్దుల్లో ఉంటామా, అసలెందుకులే అనవసరపు హంగామా, సంతోషానికి చిరునామా మన సావాసమే అందామా, అరచేతుల్లో వైకుంఠం చూద్దామా, వేధించే విరహాలుగా నీ కవ్వించే కలహాలుగా నీ కాస్తైనా కాలునలేని కాపురం మనదని, కలలన్నీ మన కంటవాలి చిరునవ్వే పెదవుల్లో చేరి కలకాలం కొలువుండిపోయే వెలుగులే చిమ్మని, రాజీ పడనని గొడవని, పంతం పట్టి గెలిచామని అంతా పొగడని, పలకను వారు రాని మనతో కలబడి ఓడిపోని, వలచిన వారి చెలిమే బలమై మనువుగా కలవని, తరిమిన వెర్రి మేళం వలసి వెనకనే ఆగిపోని, ఇకపై ఎవరు? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీనా? ఎక్స్క్యూజ్ మీ. హలో. సరే సరే, ఏం చేస్తున్నావు? గ్రూప్ లో పెట్టాలిగా ఫోటోలు. అవును, ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? అప్ డోరా ఫ్రంట్ డోరా? కిచెన్ లో కావాల్సిన సామాగ్రి అంతా ఉందా? అంటే ఇండక్షన్ స్టవ్, మిక్సీ ఇలాంటివి అనమాట. అసలు ఎవరు మీరు? రాజేష్ నా గురించి చెప్పలేదా? ఓ పని మనిషి. డోంట్ టాల్ మీ పని మనిషి, టాల్ మీ సుచిత్ర. ఓ కాలు మీకు వచ్చిన సాగు ఇదంతా. సరే, చికెన్ ఎక్కడ? కిచెన్ అక్కడ. ఓ అర్జెంట్ గా ప్రోటీన్ షేక్ తాగాలి. కమాన్. వచ్చే కలివిడిగా, పరులొద్దంటే వింటామా, సరిహద్దుల్లో ఉంటామా, అసలెందుకులే అనవసరపు హంగామా, సంతోషానికి చిరునామా మన సావాసమే అందామా, అరచేతుల్లో వైకుంఠం చూద్దామా.
మందులోడంటావే శుచి, లంచ్ బాక్స్. మందులోడన్న సంగతి ముందెరుగా వంటే నాంచారం ఇక్కడ ఏముందనే ఫ్యాషన్ సార్ లంచ్ బాక్స్, ఇదిగోండి చట్నీ. అదిగోండి సుచి లంచ్ అన్నీ బాక్స్. నేనే వేసుకోవాలి. ఇంకో 10 minutes. సుచి రేపటి నుండి నా లంచ్ బాక్స్ 8 o'clock రెడీగా ఉండాలి. నాకు 7 కల్లా రెడీగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ నాకు 6 కే కావాలి. కాఫీ నాకు 5 o'clock కావాలి. అలా అయితే నేను 2కే లేవాలి. మా ఆయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు నన్ను తంతాడు. ఇదంతా అవసరమా? నాకు అనవసరం. నాకు జీతం మాత్రం హలో అవసరం. బ్రో, స్టార్ట్ అయ్యి బ్రో. జీతం అనగానే అన్ని వంకర పోతాయి. ఏయ్, నేను ఇస్తానులే గాని ముందు నా పనులు చెయ్యి, తర్వాత తనవి చెయ్యి. మేడం, సుచిని మీరు డబ్బుతో కొనలేరు. డబ్బా ఇస్తా, ఆఫీస్కి వెళ్ళండి. మేడం, సాయంత్రానికల్లా డబ్బులు కరెంట్లో వేస్తారుగా? కరెంట్ కాదు, అకౌంట్. ఆ క్లారిటీ ఉంటే ఓకే. వేసేయండి వేసేయండి. మేడం 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 ఒక్క నిమిషం. ఇదిగోండి లంచ్ డబ్బా. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కారు తుడిచిన వాళ్ళు మాత్రమే కారు ఎక్కాలి. నా కార్ నా ఇష్టం. నేను డబ్బులిచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు. నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను. నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను. నేను ఈఎంఐ కడుతున్నాను. చిచే, చిచ్చి అన్నారంటే నోరు మూసుకొని కారు ఎక్కమని. చిచ్చి ఈవిడ చిచ్చి అన్నారంటే నన్ను నోరు మూసుకోమని. ఓకే. మందులోడా, బై మేడం, బై సార్, కొర్రిమాయలోడా. మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి, ఇంకా చేయలేదేంటి? నేను ఆల్రెడీ కాల్ చేశా. మంచి పని చేసి Que vamos pa' la gozadera full, baby. Shake it, shake it, shake it, shake it, shake it, shake it, shake it. Shake it, shake it, shake it, shake it, shake it, shake it, shake it. Shake it, shake it, shake it, shake it, shake it, shake it, shake it. Como es? Now it's time for my song. Start music. నేను ఆపమంది మ్యూజిక్, మీ పని కాదు. కూర్చోండి. నువ్వెక్కడికి? గుడ్ మిస్టర్ వరుణ్. డాన్స్ చేసినందుకా సార్? కాదు, ఆ ప్రాజెక్ట్ ఓకే చేసినందుకు. Keep it up. కబాలీడా. ఈయన కొట్టిన దానికన్నా ఆ స్మైలే భయంకరంగా ఉందా? చలో గైస్, ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది. మీరు ఎవరు రావట్లే కదా? వరుణ్, పల్లవి కూడా వస్తుంది కదా? నాకేం తెలుసు? ప్లీజ్ రా. ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో. దివ్య, ఎప్పుడు చూసేంది అవుతావు, కొంచెం మంద ఆగొచ్చు కదా. ఎప్పుడు మంది ఏం తాగుతావు? ఎలకల మంది ఆచుగా. చాలు చాలు చాలు, ఎనఫ్. అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు వరుణ్? ఏం లేదు, ఊరికే. అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా? పల్లవి ఏ ప్రాబ్లం? మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అబ్బా. అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి. అసలు క్యాజువల్గా మాట్లాడుకొని చాలా రోజులు అయింది. గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది, గొడవతోనే డే ఎండ్ అవుతుంది. కాంప్రమైజ్ అవుదామని నేను ఏదన్నా అంటే తను ఏదో అంటూ నేను కంట్రోల్ తప్పడం, గొడవలు అవుతూనే ఉన్నాయి. తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు. పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా. స్టాప్ ఇట్. పల్లవి, యాక్చువల్లీ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు. కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు. మరి నీ క్యారెక్టర్ ఏంటి? నీ పెంపకం ఏంటి? తను పరాయి వ్యక్తి కాదు. భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపున పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే. మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు. నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది. పల్లవి, ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు. ఓహోహో, నేనేదైనా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం, ప్రాబ్లం చేయడం. నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం, తప్పు కాకుండా తగ్గడం. అవునా? ఇంకా చాలు. నేను అదే అంటున్నా. చాలింకా, నీతో ఈ జర్నీ చేయలేను. నేను వెళ్ళాలి. వెళ్ళు. ఓ, నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే అర్థం. అసలు నేనే మాట్లాడతాను, తనే మాట్లాడుతుంది. ప్రతి దానికి రా. ప్లీజ్ వరుణ్, ఫస్ట్ తన్నేళ్ళు డ్రాప్ చేసిరా. రా. ఓ, మేడం గారి మెసేజ్. స్టాప్ స్టాప్ స్టాప్, రిప్లై ఇవ్వు. నీతో ఆర్గ్యూ చేసి ఓపిక లేదు నాకు.
కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి బ్యాడ్ గా అనలైజ్ చేయడానికి రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుందే. అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ. అయితే ఆపై పోయి తిరిగి వెళ్ళు, తను వెయిట్ చేస్తుంది. యూ షట్ అప్. కార్ ఆపు. ఆపను. నిన్నే కార్ ఆపుతావా లేదా? ఆపను. ఆపకపోతే దూకేస్తా. అలా సడన్ గా దూకితే చస్తావు. నీకు హ్యాపీయేగా? పల్లవి, దా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. మరి ఎలా వస్తావు? క్యాబ్ లో వస్తా. ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు. నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్. మరి అలాంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? హలో, నేను నిన్ను రమ్మనలేదు. నా కార్లో వెళ్తా అన్నా, నువ్వే డ్రైవర్గా వచ్చా. ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు, అందుకే క్యాబ్లో వెళ్తా అంటున్నా. ఆపండి రాజా. మీరా? మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? చూసారా ఎలా మాట్లాడుతుందో? వీడే తాగి వాగుతున్నాడు. వీడేదో సెర్లాక్ తినే అమూల్ బేబీ అంట, నేనేదో ఇతన్ని కాల్చుకు తినే కొరువి దయ్యంలో ఉన్నానంట. ఇది ఒకటి నిజం చెప్పేశారు. ఏంట్రా నిజం? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఏంటి బాబు ఇది? నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు, కాసేపటికి మర్చిపోతారు. ఇదే ఏ సీసీ కెమెరాలో చూసింది అనుకో బాబు, రేపొద్దున మీరు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు, పరువు పోతుంది బాబు. దయచేసి ఇంటికి వెళ్ళండి, రేపొద్దునే వస్తాను నేను, మనం మాట్లాడుకుందాం. సార్ అర్థం పర్థం రాజా రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా. శుచి మేడం, ఏం చేస్తున్నారు? ట్రెడ్మిల్ చేస్తూ టీవీ చూస్తున్నాను సార్. ఓ, మల్టీ టాస్కింగ్ అన్నమాట. ఖర్జూరం సింగా సార్. ఖర్జూరం కాదు, కన్జూరింగ్. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది సార్. గ్రిల్లింగ్ కాదు, థ్రిల్లింగ్. అదేలేండి. అంత ఇంట్రెస్ట్ ఉన్నదని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా. ఆల్రెడీ వెళ్తున్నాను సార్ స్మోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ కి. స్మోకింగ్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. అది సార్ మార్నింగ్ మార్నింగ్ డోంట్ షిట్ సార్. షిట్ కాదు, అది షౌట్. అది నేనన్నది అదే కదా సార్. పేపర్ అది. వెళ్ళి తెచ్చుకోండి సార్. ఈ పని మనిషి నాకే పనులు చెప్తుంది, అదేమో బాత్రూమ్ ఆక్రమించుకుంది. వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు. అర్జెంటుగా లాయర్ని కలవాలి. సార్ మీకు 100 years సార్. ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు. నామ్లియా సైతాన్ ఆయా. కరెక్ట్ సార్, రండి కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటో చెప్పండి, పొద్దున్నే వచ్చారు. అదే రాజా మీ డైవర్స్ గురించి. త్వరగా ఇప్పించేయండి, వీడితో వేగలేకపోతున్నా. మాది సేమ్ ఫీలింగ్ కానీ మీరు చెప్పండి. మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా. ఏ కోర్టుకు సెలవు ఇచ్చారా? కాదు రాజా, మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసుకు అనిపిస్తుంది రాజా. అది జరగదు. పొద్దున్నే జోగులేసేస్తున్నారు. జోక్ కాదు రాజా, ఇది నిజం. 99 దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు. మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు బ్రెయిన్ వాష్ చేయాలి, వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చేస్తా. పక్కన రాజా గారు సార్ ఆగదు. మీరేంటి సార్ నా బాధ అర్థం చేసుకోరా? అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు? మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది. అది కాదమ్మా. ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను. సార్ మీ ఫోటో పేపర్లో పడింది. కేసు ఏమైనా గెలిచారా? నీ తలకాయ అక్కడే ఉంది. గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు? I think I'll let Keith French kiss me. What? No way. What are you doing? I think I'll let Keith French kiss me. What? No way. What are you doing? టీవీలో దయ్యానికి ఇంత ఓవర్ యాక్షన్. ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు? చిల్లి ఫెలోస్. ఇందాక నామ్లియా సైతాన్ ఆయా అన్నాడు. నిజంగా దయ్యమై వచ్చాడంటావా? రాజా నేను ముందే చెప్పాను, మీకు అర్థం కాలా. మీరు తప్పించుకోలేరు, నా మాట వినండి ప్లీజ్. నేను చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్. నా షూ చూపించరా?
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను. నేను మీకు మాత్రమే కనపడతాను. ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే దానికో లాక్ ఉంది. మేమివాలా? నో, నేను చెప్పింది వినాలి. చెప్పండి. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను. ఏమండి అక్కడే ఆగిపోయారు ఏంటండి? రండి. నేను రావడానికి ట్రై చేస్తున్నాను, కుదరటం లేదు. ఏమైంది? నేను ఉండలేనండి, రండి. నేను ఉండలేనే, నువ్వు అక్కడే ఉండు. అయ్యో దేవుడా, ఏమిటి పరీక్ష? ఏమిటి చెప్పు. ఎవరయ్యా నువ్వు? నా బంగారం. నీ భార్యని లోపలికి పంపింది, నిన్నిక్కడ ఆపింది నేనే. ఎవరు రాజా మీరు? చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. మొగుడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా, అది తెలియదా మీకు? ఇంతకీ మీరు ఎవరు సార్? పంపతీసి దేవుడు కాదు కదా? ఓ మై గాడ్, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ చిన్న డౌట్ స్వామి, ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు. అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము. అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం. మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు. కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు. ఏదో సార్, ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్. నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా? సార్, నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ను సార్. చాలా తక్కువ టైంలో 99 విడాకులు ఇప్పించాను సార్. ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్. గోవా ట్రిప్ నుంచి వెనక్ గాని వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్. అదే ఇక్కడ ప్రాబ్లం కూడా. నువ్వు 99 విడాకులు ఇప్పించావు. వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే. నువ్వు నీ స్వార్థం కోసం, నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు. అది నా వృత్తి స్వామి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, అది కూడా తెలియదు మీకు? వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా? సారీ స్వామి, ఈ ఒక్కసారి క్షమించు, లోపలికి పంపించండి. ఓకే, పంపిస్తా. కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి. ఏంటి స్వామి? నువ్వు ఎవరికైతే 100వ విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది. మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. ఓ మై గాడ్, ఇది చాలా చిన్న విషయం సార్. విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్. చిట్టిగా 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 సార్. అలా వెళ్తాను, ఇలా వస్తాను, అది మ్యాటరు. కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపైపోతాను. ఇంపాసిబుల్, అది జన్మలో జరగదు. రాజా, వచ్చే జన్మలో కూడా జరగదు. అంటే మంచిదే అని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు. ఎవరు చిట్టికేస్తున్నారు? దేవుడా, చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా, ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు. కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను. దేవుడా, తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు, తెలుసా సామెత? మరి నువ్వే తెలుస్తున్నావు. వెయిట్ అండ్ సీ. ఓకే. శ్రీ గురుభ్యో నమః. స్వరూప్ చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చాడు. ఇప్పుడు ఏ లాయర్ని పట్టు? రాజా, నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్? సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. పిత్రాంగి, ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా, రేపటి నుంచి అదే చేస్తా. వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా?
సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే? నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యం. దెయ్యంతో మాట్లాడుతున్నా. సార్ ఆత్మ అని చెప్పండి సార్, గౌరవంగా మరీ దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా? ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. గొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో స్వరూప్ ఇక్కడ. మాకే లోన్ వద్దమ్మా, ఈ ఒన్నిల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను. ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకు లేదు సార్? ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు. పేపర్లో చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారు 100వ కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ. అమ్మ నాన్నల్లోడా, మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్. మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువుగారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. ఓరి దేవుడా, ఇదా నువ్వు తలుచుకుంటుంది? ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు వేస్ట్ ఫెలో, వాడు నన్నేం చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటి సార్ శాలరీస్ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా శాలరీ హైకు రెండు పర్లేదా నీకు? వరుణ్ బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే. ఏంటే నువ్వు చెప్పేది? చెప్తా అర్థం కదా నీకు? ఎలా వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్. బీ హియర్. ఓకే సార్. అబ్బో పెద్ద బిళ్ళ పిత్తనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలకృతం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకోండి చేసుకోపో. ఏ వరుణ్, ఏంటయ్యా నీ గోలస్లో? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా. ఇక్కడ బ్లూటూత్ లేదే. కింద పడింది సార్. కిందేం లేదు కానీ వాడెవడు రాజా, నీ టీం లీడరా? గో హెడ్.